Hello guys, welcome to the review of the trailer of the movie Pushpa 2 acted by Allu Arjun garu, Rashmika Mandanna garu and Fahad Fasil garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా పుష్ప 2 ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా ట్రైలర్ అయితే మాత్రం. అంటే మనకి ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ని కానీ ఎక్స్ట్రాడినరీ ఫేస్ ఆఫ్ సీన్స్ని కానీ వీటిని ఏం చూపించలేదు. బట్ మనకి చూపించిన వాటిల్లో వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ని చాలా అంటే చాలా సాలిడ్గా ఎస్టాబ్లిష్ చేశారబ్బా. ఒకటి అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్, ఇంకొకటి ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టరైజేషన్. వీళ్ళిద్దరినీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ ట్రైలర్ ద్వారా. అంటే అల్లు అర్జున్ గారు తను చేయాలనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. సో దాన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎంతైనా కొన్ని పైసలైనా, రూపాయలైనా, వేలైనా, లక్షలైనా, ఎంతైనా సరే దానికోసం ఎక్కడైనా ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత యుద్ధమైనా చేస్తారు. అదొకటి చూపించారు. రెండోది ఫహద్ ఫాసిల్ గారి ఈగో. ఆయనకి ఈగో హర్ట్ అయింది. ఆ హర్ట్ అయిన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు. సో దాన్ని కూడా చాలా వరకు చూపించిన ఫీలింగే వచ్చింది నాకైతే మాత్రం. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మ్యాక్సిమం తనకున్న పరిధిలో తను అన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వదిలేసి ఎంతవరకు మాస్ అవ్వచ్చో అంతవరకు మాస్ను చూపించారు అనిపించింది నాకైతే మాత్రం ఈ ఇద్దరు క్యారెక్టరైజేషన్స్లో. అండ్ ఇంకా తర్వాత మనకి కట్ షాట్స్ అయితే చాలా వరకు చూపించారు. అండ్ దాంట్లో ఎస్పెషల్లీ కొన్ని షాట్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఒకటేమో షర్ట్కి ఫైర్ అనుకుంటే దాంతో లైట్ వెలిగించడం, రెండోదేమో అదే జాతర సీక్వెన్స్ ఉంది కదా, సుమారుగా ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా ఉంటుందని ఆల్రెడీ అప్డేట్ అయితే ఉంది. దానికోసం 70 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూసాం కదా. అయితే జాతర సీక్వెన్స్ టైంలో కొన్ని షార్ట్స్ చూపించారు మనకు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీర లాంటిది ఒకటి ఇలా అంటుంటే లాస్ట్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో పుష్ప అనే టైటిల్ పడుతున్నప్పుడు ఇట్లా అంటే అక్కడ ఆ షాట్ అసలు నెక్స్ట్ లెవెల్ ప్రెజెన్స్ అబ్బా. స్క్రీన్ నిజంగా 2 కూడా ఉంది అదైతే మాత్రం. అండ్ అదే కాదు, లాస్ట్లో రప్ప రప్ప అంటూ వచ్చారు. అది అదేనా మరి ఏమో, ఆ పదం నాకు అలాగే వినపడింది. 2 భాషల్లో విన్నా, తెలుగు హిందీ 2 ట్రైలర్స్ చూసా. నాకు రెండిట్లోని కూడా సేమ్ వైబ్స్, సేమ్ గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే మాత్రం. అండ్ నాకు రెండిట్లోని కూడా అలాగే వినపడింది నాకైతే. సో అంటే అదే పెట్టారు. సో అదే అనుకుంటున్నాను నేను మాక్సిమం. అండ్ అక్కడ అల్లు అర్జున్ గారి ఎక్స్ప్రెషన్ నిజంగా టాప్ నాచ్ అసలు. ఇదైతే మాత్రం 2 కూడా అని చెప్పొచ్చు. అక్కడైతే మాత్రం అసలు అంటే అరాచకం అబ్బా. అంటే చాలా వరకు హైడింగ్లో ఉంచారబ్బా, మనకి చూపించలేదు పెద్దగా. ఒకటైతే వాస్తవం, మనకి ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ పెద్దగా చూపించలేదు, కానీ ఏదో పెద్దగానే ఉండబోతుంది అనేది మాత్రం చాలా గట్టిగా చూపించారు. తర్వాత రెండోది ఏంటి అంటే ఈ మధ్యలో ఆ పూజ, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ కొంచెం గట్టిగా నడుస్తున్నాయి. ఓకే, ఆ టెంపుల్స్ ఇవన్నీ కూడా చాలా గట్టిగా నడుస్తున్నాయి. అంటే అల్లు అర్జున్ గారిది మనకి పుష్ప పాటలో కూడా ఒక వైట్ కలర్ డ్రెస్ లుక్ ఒకటి ఉంటుంది. సో ఆ లుక్ కూడా గుడి దగ్గరదే ఆల్మోస్ట్. సో గుడి దగ్గర సీన్స్ చాలా ఉండేలా కనబడుతుంది. అంటే డెవోషనల్ టచ్తో కూడుకున్న హై సీన్స్ చాలా ఉండేలా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంటే జాతర సీక్వెన్స్లో ఎలాగా అమ్మవారి లుక్ ఉంది, అది వేరే విషయం. అది కాకుండా కూడా ఈ టెంపుల్ దగ్గర జరిగే సిచ్యువేషన్స్, సీన్స్ వాటిలో కూడా నెక్స్ట్ లెవెల్ హై ఉంటుందనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకా నేషనల్ లెవెల్లో కూడా కాదు పుష్ప 2 అనేది, అది ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. అంటే ఇంకా మనకి స్టార్టింగ్ నుంచి ఉన్న సీన్స్లో కూడా ఆ ఇంటర్నేషనల్ లెవెల్ అనేది కనబడుతుంది. ఎందుకు అంటే పుష్ప ఫస్ట్ పార్ట్లో మనం గమనించినట్టయితే మొత్తం అంతా కూడా మాస్ వైబ్ ఉంటుంది. మీరు బాగా గమనిస్తే పుష్ప 2లో ఏంటంటే మాస్ ప్లస్ క్లాస్ వైబ్ ఉంది. ఎందుకు, లోకల్ నేషనల్ అయిపోయి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాడు కాబట్టి ఆ వైబ్ కనబడుతుంది అనిపిస్తుంది నాకు ఆ ట్రైలర్లో వచ్చిన ఆ క్లాస్ అండ్ మాస్ టచ్ చూసిన తర్వాత. అండ్ ఇంకొకటి లాస్ట్లో పుష్ప అంటే అది ఈయన ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటే వెనక డైలాగ్ కూడా, అది కూడా హైలైట్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఓకే ఫైర్ అని చెప్పి ఈయన పేలిస్తే కాదు వైల్డ్ ఫైర్ అన్నాడు. అది నెక్స్ట్ లెవెల్. అంటే హిందీలో కూడా
ఇప్పుడు డెఫినెట్‌గా ఒక డైలాగ్ వస్తది. 'పుష్ప నామ్ సున్‌కే ఫ్లవర్ సమझे क्या ఫైర్ వైల్డ్ ఫైర్.' సో, అది డెఫినెట్‌గా వస్తది ఖచ్చితంగా. అండ్ 'జుకేగా నహీ సాలా' కాస్త 'హర్ కిస్ జుకేగా నహీ సాలా' అయింది హిందీలో. సో, 'తగ్గేదేలే' కాస్త 'అస్సలు తగ్గేదేలే' అయింది. సో, డెఫినెట్‌గా అంటే 'పుష్ప 1' మనకి ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో, ఎంత హై ఇచ్చిందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఈ 'పుష్ప 2' ఇస్తదనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తోంది. అండ్ సాంగ్స్‌లో కూడా అల్లు అర్జున్ గారి డాన్స్ మూవ్స్ ఆల్రెడీ మనం 'పుష్ప' పార్ట్‌లో చూసాం. అందులో కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఫర్దర్‌గా కూడా ఒక అంటే ఆ స్పెషల్ సాంగ్ ఉంది కదా! 'శ్రీలీలతో' దానికి సంబంధించి ఒక 2 షాట్స్ చూపిచ్చారు. ఆవిడదొక షాటు, వీళ్ళిద్దరూ ఉన్నది ఒక షాట్ 2 చూపిచ్చారు. సో, డెఫినిట్‌గా అందులో కూడా ఈసారి అల్లు అర్జున్ గారి డాన్స్ గట్టిగా ఉండబోతుంది. అది కూడా తెలుస్తోంది. సో, ఈ ప్రకారంగా ఏంటంటే ఈసారి 'పుష్ప 1'లో ఇచ్చిన దానికంటే ప్రతి యాస్పెక్ట్‌లోని కూడా డబుల్, ట్రిపుల్ ఉండబోతుందనైతే మాత్రం చాలా గట్టిగా అనిపిస్తుందబ్బా! అదైతే మాత్రం చాలా అంటే చాలా క్లియర్‌గా చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి మ్యూజిక్ పరంగా చెప్పాలంటే, మ్యూజిక్ మరి ఎవరు కొట్టారో మనకు తెలీదు ప్రస్తుతానికైతే. నాకైతే మాత్రం ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి గదా! వాటిని బట్టి కొంచెం తమను, కొంచెం శామ్ సీఎస్ అనే వైబొస్తుంది. బట్ ఏమో చెప్పలేం మనం ఎగ్జాక్ట్‌గా. ఎవరు ఏ ఇన్‌స్ట్రుమెంట్ వాడతారో కొన్నిటికి క్లారిటీ ఉంటది మనకి. ఇప్పుడు డీఎస్‌పీ గారైతే ఏం వాడతారు, తమన్ గారైతే ఏం వాడతారు అని కొన్నిటి గురించి క్లారిటీ ఉంటది. కానీ అన్నిటి గురించి చెప్పలేం గదా! సో, ఎవరు కొట్టారో ఎగ్జాక్ట్‌గా మనకు ఐడియా రావట్లేదు. బట్ స్టిల్ డెఫినిట్‌గా మ్యూజిక్ అయితే బానే ఉంది. అదైతే మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు. బట్ ఓవరాల్‌గా మనం మూవీ చూసిన తర్వాత వీళ్ళందరి మిక్స్ గదా! ఈ సినిమాలో. సో, అది ఎంతవరకు ఇంపాక్ట్ ఇచ్చింది, ఎంతవరకు వర్కౌట్ అయింది, ఇవన్నీ కూడా ఇంకా మనం మూవీ చూసాకే డిసైడ్ అవ్వగలం. అండ్ ట్రైలర్‌లో మ్యూజిక్ అయితే మాత్రం బావుందని చెప్పొచ్చు. సో, ఎమోషనల్ సీన్స్ కూడా ఉండేలాగున్నాయి. అండ్ ఇంకొకటి నాకు ఆ జాతర సీక్వెన్స్ ఎందుకు అంటే ఎలా వస్తుంది అనిపిస్తుందంటే, శ్రీవల్లి హగ్ చేసుకుంది కదా ట్రైలర్‌లో. సో, దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే మైట్ బీ 'పుష్ప' కనబడట్లేదు అంటే 'వేర్ ఈస్ పుష్ప' అనేది ఒకటొచ్చింది కదా! తర్వాత అందులో 'పుష్ప' బతికే ఉన్నాడని చెప్తారు కదా! కెమెరాలో ఫుటేజ్ చూసి ఇట్లా చెప్పిన తర్వాత. సో, ఆ తర్వాత 'పుష్ప' ఎంట్రీ జాతరలో అట్లా ఇస్తాడనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకరెవరో సగం గుండుతో ఉన్నారయ్యా! అది ఫహద్ ఫాసిల్ గారేనా? నాకు ఎగ్జాక్ట్‌గా అర్థం కాలే. అది మళ్ళీ బాగా జూమ్ చేసి, క్లోజ్ చేసి, స్క్రీన్ షాట్ తీసుకొని చూడాలి నేను. సో, అదొకటి. అంటే ఏదో చాలా డిఫరెంట్ ఉందబ్బా! చెప్తున్నాను కదా! ఇగో అనే దాన్ని పట్టుకొని నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకొనెళ్లారు ఈ సినిమాలో. సో, ఒక పోలీస్ ఆఫీసర్ ఇగో, ఒక స్మగ్లర్ ఇగో అండ్ దాన్నైతే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్‌లో చూపించబోతున్నారు అనిపిస్తోంది. సో, అదైతే క్లియర్‌గా తెలుస్తోంది. అండ్ యాక్షన్ సీన్స్ కూడా చాలా గట్టిగా ఉండేలా ఉన్నాయి. అండ్ చాలా పవర్‌ఫుల్‌గా కూడా ఉండేలా ఉన్నాయి. స్పష్టంగా తెలుస్తుంది. ట్రైలర్‌లో చాలా షాట్సే చాలా పవర్‌ఫుల్‌గా అనిపించాయి. అండ్ యాక్టింగ్ పరంగా డెఫినిట్‌గా అల్లు అర్జున్ గారికి ఇంకో నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ ఏమో. ఇంకా ఆ లెవెల్‌లో ఉండబోతుంది అనిపిస్తోంది నాకైతే మాత్రం 'పుష్ప 2'. సో, లెట్స్ సీ చూద్దాం. నాకైతే మాత్రం ట్రైలర్ అరాచకంగా నచ్చిందబ్బా! అంటే ఇంకా ఇప్పటికే ఉన్న హైప్‌ని ఇంకా డబుల్ చేసేంతలాగైతే చేసింది. సో, ఆ డైలాగ్స్ గాని, ఆ సీన్స్ గాని మొత్తం అన్నీ గూడా నిజంగా టూ గుడ్ అని చెప్పొచ్చు. సో, నాకైతే చాలా అంటే చాలా బా అనిపించింది. మరి మీకెలా అనిపించింది ట్రైలర్ అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? డిసెంబర్ 5వ తారీఖు రాత్రి 12 నుంచి షోస్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ లెవెల్. సినిమా లెంత్ మోర్ థాన్ 3 అవర్స్ అంటున్నారు ప్రస్తుతానికైతే. సో, లెట్స్ సీ 3 అవర్స్ కంటే ఎక్కువే ఉండొచ్చు. ఆర్ 3 అవర్స్ దగ్గరలో ఉంటది. అంతే ఎక్కువే ఉంటది ఖచ్చితంగా. బట్ 3 అవర్స్ 2 మినిట్సా, 5 మినిట్సా, 10 మినిట్సా అనేది ఫర్దర్‌గా క్లారిటీ వస్తది. బట్ డెఫినిట్‌గా ఎంతైనా సరే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనిపిస్తుంది. ప్రతి 10, 15 నిమిషాలకు ఓసారి హై సీన్ ఉంటదని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు కూడా ఇంటర్వ్యూస్‌లో. సో, ఆ ప్రకారంగా కూడా నాకైతే మాత్రం 'పుష్ప 2' విల్ బి ద బ్యాంగర్ మూవీ ఆఫ్ 2024 అనే ఫీల్ అయితే వస్తోంది. నాకైతే మాత్రం చాలా గట్టిగా కొడతది. ఎస్పెషల్లీ హిందీలో ఇంకా హై ఉంది. మీరు హిందీ ట్రైలర్ ఒకసారి చెక్ చేయండి. టీ సీరీస్‌లో ఉంది. తెలుగుది ఎంత హై ఉందో దానికంటే ఇంకా 1% ఎక్కువ హైయే ఉంది హిందీ ట్రైలర్. సో, చాలు ఇంక ఇదైతే చాలు. అది మ్యాటర్ ఇంకా. సో, నాకైతే చాలా బా అనిపించింది. మీకెలా అనిపించింది ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్‌గా. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై.